హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ప్రియాస్ ప్యారిస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరెప్పుడు చూడనిది, ఊహకు అందనిది, కళ్ళను చెదిరింపజేసేది నేను చూపించబోతున్నాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇదేనండి అది మీరెప్పుడు చూడనిది, ఊహకు అందనిది, కళ్ళకు చెదిరింపజేసేది. ఇలాగా ఈ విధంగా వాళ్ళు డిసెంబర్ మంత్లో ఇలా సెలబ్రేట్ చేస్తారండి. స్ట్రీట్ లైట్స్ తోని జూమ్ జూమ్ అన్నట్టుగా మొత్తం టూరిస్ట్ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసేస్తారనమాట. డిసెంబర్ మంత్ కల్లా చాలా మంది ఇదే మంత్ లో వస్తుంటుంటారు. ఇలాగా ఈ ఈ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి, ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్ లో. ఎందుకంటే ఆ, మళ్ళీ ఇటువంటిది ఇంకా ఏ మంత్ లో రాదండి. ఓన్లీ డిసెంబర్ మంత్ లోనే ఉంటది. ఎందుకంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నమాట. డబుల్ ధమాకా లాగా ఇలాగా వీళ్ళు వస్తుంటుంటారు. ఇది ఒక పెద్ద రెస్టారెంట్ అండి. ఆ, ఇది కూడా చాంజలిజం లోనే ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైం కల్లా ఇలా చేస్తుంటారు. ఇది బీవీఎల్ గారి స్టోర్ అండి. ఆ, ఇది ఎక్కువగా ఫేమస్ ఫర్ ఫ్యాషన్ జ్యువెలరీ. డిఫరెంట్ డిజైన్స్ ఉంటది, యూనిక్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. 20 lakhs నుంచి క్రోర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. ఇలా నేను రోడ్ క్రాస్ చేసుకొని వెళ్తున్నాను. మీకు మరికొన్ని బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ చూపిద్దామని. ఇది మెక్డొనాల్డ్స్ అండి. మేము ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తాము మెక్డొనాల్డ్స్ చాంజలీజేలో. ఎందుకంటే మాకు చాంజలీస్ అనేది కొంచెం దగ్గరగా ఉంటది. సో మేము ఎక్కువగా మెక్డొనాల్డ్స్ కి చాంజలీజోలోనే వస్తుంటుంటాము. ఇక్కడ కూడా మెక్డొనాల్డ్స్ లో అంబియన్స్ కానీ, ఫుడ్ సర్వీస్ కానీ చాలా బాగుంటుంది. వెల్కమింగ్ కూడా చాలా బాగుంటుంది మెక్డొనాల్డ్స్ లో. చూసారండి, స్ట్రీట్ లైట్స్ తోని చాలా అట్రాక్ట్ చేసేస్తారు వీళ్ళు టూరిస్ట్ వాళ్ళని. ఇది బ్రసరీ దే షామ్స్ అండి. బ్రసరీ దే షామ్స్ అనేది ఎక్కువగా కాఫీ ఫ్లేవర్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ ఫ్లేవర్స్ అండ్ కాక్టైల్స్ చాలా ఉంటాయి ఇందులో. బ్రసరీ దే షామ్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. ట్రై చేయొచ్చు మనం కూడా. మీరు ఎప్పుడైనా చాంజలీస్కి వస్తే బ్రసరీ దే షామ్స్ కి వెళ్ళండి. చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా. ఇలాగా క్రిస్మస్ ట్రీస్ తోని సెలబ్రేట్ చేస్తారండి వీళ్ళు. ఇలా ఉంచి, ఇది గెర్లాన్ అండి. ఇది ఎక్కువగా ఫేమస్ పర్ఫ్యూమ్స్ కి ఎక్కువగా ఫేమస్ అండి. ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అండి. అండ్ ఈ గెర్లాన్ లో ఉండే పర్ఫ్యూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అలాగే చాలా ఫ్లేవర్స్ అనేది చాలా 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 బాగుంటుంది పర్ఫ్యూమ్స్ వి. అండ్ ప్యారిస్ ఈజ్ ఫేమస్ ఫర్ పర్ఫ్యూమ్స్. ఇది వచ్చేసి ఇవన్నీ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ తో సహా అన్ని ఇలాగా డెకరేట్ చేసేస్తారండి. ఇది మోంబ్లాక్ అండి. మోంబ్లాక్ ఈజ్ ఫేమస్ ఫర్ పెన్స్, బ్యాక్ ప్యాక్స్, వాచెస్. ఇవన్నిటికి చాలా ఫేమస్ మోంబ్లాక్. అండ్ వాచెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మోంబ్లాక్ లో.
టూరిస్ట్ వాళ్ళు కూడా చాలా మంది వేరే వేరే కంట్రీస్ వాళ్ళు విజిట్ చేస్తుంటుంటారండి టూరిస్ట్ వాళ్ళు. ఇది గెలరీ దే షామ్స్ అండి. ఇది కూడా ఒక షాపింగ్ మాల్. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ ఒక్కరికొక్కరికి అలాగా అలాట్ అయి ఉంటది. ఒక సెక్షన్ వచ్చేసి మెన్స్ క్లాతింగ్, ఇంకో సెక్షన్ ఉమెన్స్ క్లాతింగ్, ఇంకో సెక్షన్ కాస్మెటిక్స్, కెఫే, రెస్టారెంట్, ఫ్రూట్ స్టాల్, కేఫ్ అండ్ బేకరీ స్టాల్, ఇలాగా డిఫరెంట్ సెక్షన్స్ గా అలాట్ అయి ఉంటాయి. నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను. ఇన్సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇలాగ ఓవరాల్ గా డెకరేట్ చేశారు వీళ్ళు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైం కల్లా. ఇది ఫోటో వ్యూ స్పాట్ అండి. ఇది ఇక్కడ మనము ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ లాగా పెట్టారనమాట. అది ఒక వ్యూ స్పాట్ లాగా కొంచెం మెస్మరైజ్ చేయడానికి, మనం అమేజింగ్ అవ్వడానికి అలాగ ఉంచారనమాట. అది చూసారండి. ఇది మెన్స్ క్లాతింగ్ అండ్ ఉమెన్స్ క్లాతింగ్ సెక్షన్. ఇది కాఫీ అండ్ రెస్టారెంట్ సెక్షన్. అండ్ ఇంకొకటి కాస్మెటిక్ సెక్షన్ అండి. టైజేకర్, ఇది మినిసో అండి. మినిసో అనేది ఒక బ్రాండెడ్ స్టోర్. ఇందులో కాస్మెటిక్స్, ఫౌండేషన్ క్రీమ్స్, లిప్స్టిక్స్, ఐబ్రో పెన్సిల్స్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాస్మెటిక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మినిసో కూడా చాలా పెద్ద బ్రాండ్ స్టోర్. ఇది ఐఫోన్ యాపిల్ స్టోర్ అండి. ఇది ఇన్సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. కానీ నాకు టైం లేదు. సో నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ టైం నేను వీడియో చేస్తాను. యాపిల్ ఐఫోన్ స్టోర్ది. జేడి అండి. అది జేడి ఈజ్ ఎక్కువగా ఫేమస్ ఫర్ షూస్ అండి, బ్రాండెడ్ షూస్. లాకిటేన్ అనేది ఒక బ్రాండ్ స్టోర్ అండి. అదిదాస్, ఇందులో ఇందులో షూస్ అనేది కస్టమైజేషన్ చేస్తారు. హర్మే ఇది కూడా బ్రాండ్ స్టోర్. చాలా డెకరేటివ్ గా చేశారు వీళ్ళు. డిసెంబర్ మంత్ అంటే ఇంకా ఐ క్యాచింగ్ వ్యూ అండి. బులాంజరీ అండ్ లూయిస్. బులాంజరీ అనేది మన ఫ్రెంచ్ లో అంటారు. బేకరీ స్టోర్ ని బులాంజరీ అని అంటారు. ఎక్కువగా మనకి మ్యాక్రోన్స్, క్రోసాంట్ అంటే బ్రెడ్ ఐటమ్స్ ఎక్కువగా మనకి అవైలబుల్ గా ఉంటాయి అక్కడ బులాంజరీ. పేస్ట్రీస్ చాలా బాగుంటాయి అక్కడ. మ్యాక్రోన్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. వెరైటీస్ ఆఫ్ బ్రెడ్ ఐటమ్స్ విత్ చాక్లెట్ అలాగా చాలా బాగుంటది. ఈ స్టోర్ లో ఇవి స్పెక్టాకిల్స్, మెన్స్ క్లాతింగ్ ఇవన్నీ ఉంటాయండి. ఉమెన్స్ క్లాతింగ్, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది రెస్టారెంట్ వ్యూ అండి. ఇక్కడున్న చాంప్జెలీజేలో కూడా రెస్టారెంట్స్ అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి విజిట్ చేయడానికి, ఫుడ్ ట్రై చేయడానికి కూడా. ఇది క్రిస్టియన్ డియోర్ అండి. క్రిస్టియన్ డియోర్ ఈజ్ ఫేమస్ ఫర్
హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంటాయి. డిజైన్స్ అనేవి డిజైన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్స్ అవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ప్యారిస్లో జరుగుతాయి. చాలా కాస్ట్లీ కూడా. చూసారండి, స్ట్రీట్స్ మొత్తం ఇలాగ డెకరేట్ చేస్తారు వాళ్ళు. హోల్ మంత్ ఉంటుందండి ఇలాగా. హోల్ మంత్ ఉంటుంది. నాకు ఎక్కువగా డిసెంబర్ మంత్ అనేది చాలా ఇష్టం అండి ఇక్కడ ప్యారిస్లో. ఇది లూయిస్ విటన్ అండి. లూయిస్ విటన్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ హ్యాండ్ బ్యాగ్స్. ఎక్కువగా చాలా డిజైన్స్ ఉంటాయి. డిజైన్ బట్టి వాళ్ళు ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ కి ఒక్కొక్క ప్రైస్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్స్పెన్సివ్ కూడా లూయిస్ విటన్. ఇది ఆర్క్ టు త్రియోంఫ్ అండి. ఇక్కడ నుంచి నేను స్ట్రైట్ వేగా ఉన్న అన్ని బ్రాండెడ్ స్టోర్స్ మీకు నేను చూపించాను. ఇలాగా స్ట్రైట్ వేగా నేను మీకు అన్ని చూపించానండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలని అనుకుంటే మన ఛానల్ని కృష్ణాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Bye bye.